శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క వ్రత కథను తెలుసుకుందాం. ఈ వ్రత కథను విన్నవారికి సకల శుభాలు చేకూరుతాయి. పూర్వకాలంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన పాలనీకి కొద్ది దూరంలో వల్లీపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నటరాజన్ అనే వ్యక్తి ఉండేవారు. అతడు బట్టలు నేసే పనిలో ఎంతో ప్రావీణ్యత సంపాదించాడు. ఎంతో నిరాడంబరమైన జీవితం సాగిస్తూ తాను సంపాదించిన దాంట్లో కొంత దాన ధర్మాలకు వినియోగించేవాడు. అతని భార్య సుమతి కూడా భర్తకు అన్ని విధాలా ఎంతో సహాయపడేది. భార్యాభర్తలిద్దరూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులే. ఎల్లప్పుడూ ఆ స్వామిని కొలుస్తూ ఉండేవారు. నటరాజన్ దంపతులకు అన్నీ ఉన్నప్పటికీ సంతానం లేని కొరత బాధపడుతూ ఉండేది. సంతానం కోసం వారెన్నో వ్రతాలు చేశారు, నోములు నోచారు. అయినా ఫలితం లేకపోయింది. వివాహం జరిగి 12 సంవత్సరాలైనా సంతానం కలగకపోవటం వారిని ఎప్పుడూ బాధిస్తూ ఉండేది. ప్రతిరోజు వారి ఇలవెల్పు శ్రీ కుమారస్వామిని తమకు సంతానం ప్రసాదించవలసిందిగా ప్రార్థించేవారు. తమ తోటి వారందరూ చక్కటి పిల్లా పాపలతో ఆడుకుంటూ ఉంటే తమకు మాత్రం పిల్లలు లేరని బాధపడేవారు. ఏ జన్మలో చేసిన పాప కార్యాల వలన పిల్లలు కలగడం లేదని తలచేవారు. ఆ బాధ వారిని రోజు రోజుకు కృంగదీసింది. అయితే దంపతులు మాత్రం కుమారస్వామిని కొలవడం మానలేదు. నిత్యం యథావిధిగా ఆ స్వామి కరుణిస్తూనే ఉండాలని కోరేవారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తవత్సలుడు. తనకు త్రికరణాశుద్ధిగా నమ్మి కొలిచిన వారిని కంటికి రెప్పలా కాపాడే అమృతామూర్తి. ఆ స్వామి మనస్ఫూర్తిగా కొలిచేవారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. ఎటువంటి రుణబాధలు ఉండవు. చక్కటి సంతానం కలుగుతుంది. అకాల మృత్యు ఉండవదు. రోజులు గడుస్తుండగా ఒకనాడు ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎంతో మహిమ కలవాడని ప్రజలు చెప్పుకుంటారు. నటరాజన్ దంపతులు ఆ సాధువుకు నమస్కరించి తమ బాధ చెప్పారు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు: నాయనా, మీరు పూర్వజన్మలో చేసిన ఒక్క పాపం వలన మీకు సంతానం కలగడం ఆలస్యమైంది. వచ్చే మంగళవారం ఎంతో పుణ్యదినం, ఎంతో పవిత్రమైనది. కృతికా నక్షత్రంతో కలిసి వస్తున్నది. ఎన్నో సంవత్సరాలకు గాని ఈ విధంగా రావడం జరగదు. ఎంతో పవిత్రమైన ఆ రోజున మీరిద్దరూ పుణ్యక్షేత్రం చేరి కార్తికేయుడిని దర్శించండి. ఆ స్వామి దివ్య దర్శనంతో పూర్వజన్మ పాపం నశించి త్వరలోనే పండంటి కుమారుడు కలుగుతాడు అని చెప్పారు. నటరాజన్ దంపతులిద్దరూ సోమవారం సాయంత్రం ఎడ్లబండిలో బయలుదేరారు. విరూరు నుండి పాలనీకి 4-5 గంటల ప్రయాణం. రాత్రికి అక్కడే ఉండి మరునాడు మంగళవారం నాడు ఆ స్వామిని దర్శించుకుందామని తలిచారు. ఇంతలో ఒక కొండ ప్రాంతం వచ్చింది. ఆ కొండ ప్రక్కగా బండి నెమ్మదిగా వెళ్తుండగా ఒక్కసారిగా 2 ఎద్దులు ఆగిపోయాయి. బండి ముందుకు సాగటం లేదు. బండి నడిపే వారికి ఎంత ఎదిరించినా ఎడ్లు ఎందుకు ముందుకు సాగటం లేదు అర్థం కావటం లేదు. నటరాజన్తో కలిసి ఇద్దరు బండి దిగారు. ఎదురుగా కనపడిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. భయం కూడా కలిగింది. ఎదురుగా 2 సర్పాలు పడగలెత్తి నృత్యం చేస్తున్నాయి. వాటిని చూసిన ఎద్దులు బెదిరి ముందుకు సాగటం లేదు. బండివాడు ఏదో చప్పుడు చేయబోతుంటే నటరాజన్ వద్దకు వారించాడు. ఆ సర్పాలకు నమస్కరించి తమకు దారి ఇవ్వమని అడిగాడు. కాని అవి ఏమాత్రం కదలలేదు. అలానే సర్పాలు నృత్యం ఆడాయి. అలా దాదాపు అరగంట గడిచింది. ఇంతలో వారి దారిలోనే కొంచెం ముందున్న పక్కన కొండపై నుంచి పెద్ద బండరాది అత్యంత వేగంగా దొర్లుతూ ఎదురుగా రోడ్డుపై పడి ముక్కలైంది. మొక్కలన్నీ అటూ ఇటూ చెల్లాచెదురుగా పడ్డాయి. ఇది జరిగిన కాసేపటికి ఆ సర్పాలు 2 పక్కనే ఉన్న పొదల్లోకి జరజర పాకుతూ వెళ్లిపోయాయి. నటరాజనుకు జరిగినది అర్థమైంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు తమను రక్షించడానికి ఈ విధంగా వచ్చాడు. లేకపోతే ముందుకు సాగి ఆ బండరాయి తమ బండపై పడి తామందరూ మరణించి ఉండేవారు. ఆ కార్తికేయుడు తమను రక్షించడానికి ముందుకు వెళ్లకుండా సర్పరూపంలో వచ్చాడని గ్రహించాడు. తమను రక్షించినందుకు ఆ స్వామిని ఎన్నో విధాలా స్తుతించారు. ప్రయాణం ముందుకు సాగింది. రాత్రికి పాలనీ క్షేత్రం చేరారు. ఉదయాన్నే ఆ క్షేత్రంలో కొలువై ఉన్న బాలసుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించారు. ఆ తరువాత సాయంకాలం తిరిగి బయలుదేరి వారి గ్రామానికి చేరుకున్నారు. ఆ స్వామి అనుగ్రహంతో కొద్ది కాలంలోనే వారికి చక్కటి పుత్రుడు జన్మించాడు.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదం కాబట్టి అతడికి బాలసుబ్రహ్మణ్యం అని పేరు పెట్టాడు. కొడుకుతో కలిసి నటరాజన్ దంపతులు ఆ స్వామిని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు. శ్రీ సుబ్రహ్మణ్య వ్రతం 2వ అధ్యాయము తమిళనాడులోని శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుత్తని ఎంతో ప్రసిద్ధమైన క్షేత్రం. ఇక్కడ వెలసిన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎంతో మహత్యం కలవానిగా ఆరాధింపబడుతున్నాడు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి కార్తికేయుడు, స్వామినాథన్, వేలాయుధం, కుమారస్వామి, షణ్ముఖుడు అనే పేర్లు కూడా ప్రసిద్ధి. స్వామివారి వాహనం నెమలి, స్వామివారి జెండాపై కోడి ఉంటుంది. కోడి జ్ఞానానికి ప్రతీక, సర్పం స్వామివారికి సంకేతంగా భావిస్తారు. పూర్వకాలంలో తిరుత్తని సమీపంలోని పొద్దూరులో చిన్నశెట్టి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు వెండి, బంగారం వ్యాపారాలతో పాటు బట్టల వ్యాపారం కూడా చేసి ఎంతో ధనం సంపాదించాడు. కానీ అతడు విపరీతమైన లోభంతో ఉండేవాడు. ఎంత పేదవాడికైనా సరే ఏమాత్రం దానం చేసేవాడు కాదు. అతడికి చాలా కాలం సంతానం కలగలేదు. ఒకనాడు తనకు సంతానం కలిగితే 1 అడుగు ఎత్తున వెండి సర్పరూపం తిరుత్తని స్వామివారికి కానుకగా సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. కార్తికేయుని అనుగ్రహంతో భార్య చిత్రావతి త్వరలోనే గర్భం దాల్చి 12 కుమారుడికి జన్మనిచ్చింది. అనతి కాలంలోనే ఆ స్వామి అనుగ్రహంతో చిన్నపాటి వ్యాపారం కూడా అభివృద్ధి చెందింది. చిన్నశెట్టి వ్యాపార పనుల్లో పడి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇచ్చిన మాట మరిచిపోయాడు. ఒకనాడు చిన్న చెట్టు కుమారుడికి ఏదో తీవ్రమైన జబ్బు చేసింది. ఎన్ని మందులు వేసినా నయం కాలేదు. అప్పుడు చిన్న చెట్టుకి తాను కార్తికేయుడికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. స్వామి, ఆ పిల్లవాడికి ఈ జబ్బు నుంచి కాపాడు, పూర్తి ఆరోగ్యం ప్రసాదించు, నీకు అడుగు ఎత్తుగల సర్పాలు 2టిని సమర్పిస్తాను అని మనసులో అనుకున్నాడు. పిల్లవాడి ఆరోగ్యం నెమ్మదిగా తగ్గి కొద్ది రోజుల్లోనే పూర్తిగా ఆరోగ్యవంతుడు అయ్యాడు. ఇంతలో దసరా, దీపావళి పండుగలు వచ్చాయి. వ్యాపారస్తులు అన్నింటికీ ఇది చాలా రద్దీ సమయం కావటంతో ఒక్క క్షణం కూడా తీరిక లేకపోయింది. షణ్ముఖునికి ఇచ్చిన మాట మరిచిపోయాడు. మధ్యలో ఒకసారి గుర్తుకు వచ్చిన పండుగలైనా తర్వాత వెళ్లి వచ్చినానని అనుకున్నాడు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆగ్రహం వచ్చింది. మానవ నైజం ఇంతే కదా అనుకుంటాడు. తన శక్తి చూపాలని తలిచాడు. అప్పుడు గాని చిన్న శెట్టికి బుద్ధి రాదని తలిచాడు. ఆ మరుసటి రాత్రి సుబ్బిశెట్టి ఒకసారిగా గట్టిగా అరుస్తూ మధ్యరాత్రిలో లేచాడు. తన మంచం చుట్టూ పెద్ద సర్పాలు తిరుగుతున్నట్లుగా కలవచ్చింది. ఆ కలలో ఎంతో భయపడి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి మంచం మీద కూర్చున్నాడు. చెన్నశెట్టికి నిజంగానే భయంకరమైన పడగ విప్పి ఆడుతున్న సర్పాలు నేలపై కనపడ్డాయి. చెన్నశెట్టికి ప్రాణాలు పైనైపోయాయి. ఒక్కసారిగా ఇన్ని సర్పాలు ఎక్కడ్నుంచి వచ్చాయో అని భయపడుతూ భార్యను నిద్రలేపాడు. భయంతో వణికిపోతూ భార్యను మంచం చుట్టూ ఉన్న పాములను చూడమన్నాడు. ఆశ్చర్యంగా భార్యకి ఒక్క సర్పం కూడా కనపడలేదు. ఏమండి, మీకు ఏదో కల వచ్చినట్లు ఉంది, ఎక్కడా ఒక్క పాము కూడా లేదు, కళ్ళు మూసుకుని పడుకోండి అని తాను నిద్రపోయింది. కాని చిన్నశెట్టికి ఏమాత్రం నిద్ర రావటం లేదు. ఎప్పటికీ నిద్రపోదామని ప్రయత్నించినా కూడా నిద్ర పట్టడం లేదు. కాలు కింద పెడితే కాటు వేసేలా ఉన్నాయి ఆ సర్పాలు. కాసేపటికి భార్యను మళ్లీ నిద్రలేపాడు. చిత్రావతి, ఒక్కసారి లెగు అని అనేసరికి చిత్రావతి ఇంట్లోకి వెళ్లి విభూదిని తెచ్చి ఇది రాసుకొని పడుకోండి అన్నది. విభూది రాసుకున్నాడు. కాని నిద్ర పట్టడం లేదు. కళ్ళు తెరిచి చూస్తే మళ్లీ బోల్తా కొడుతూ దాదాపు 10 పాములు కనపడ్డాయి. అప్పుడు చిన్న చెట్టుకి తాను చదువుకొని ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. మాట తప్పినందువలనే స్వామి ఆగ్రహానికి గురికావటం వలన ఈ విధంగా జరిగిందని గ్రహించాడు. స్వామి, కార్తికేయ, నన్ను క్షమించు తండ్రి. ఈ క్షణంలోనే నేను ఆ వెండి సర్పపు రూపాలను తయారు చేయించడానికి కావలసిన ధనాన్ని తీసి పక్కన పెడతాను. రేపే ఆ పనికి ఎవరినైనా పురమాయిస్తాను. నన్ను క్షమించు అని చెంపలు వేసుకున్నాడు. కరుణామయుడైన షణ్ముఖుడు చిన్న శక్తిని అనుగ్రహించాడు. అక్కడ సర్పాలన్నీ క్షణంలో మాయమయ్యాయి. చిన్నశెట్టికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంచిగానే జరిపించాలని అనుకున్నాడు. ధనాగారం వద్దకు వెళ్లి స్వామి పనికి కావలసిన ధనం తీసి ఒక పొట్లం కట్టి విడిగా పెట్టాడు. మరునాడు ఉదయమే ఆ ధనాన్ని తీసుకుని మంచి వెండి సర్పపు ప్రతిమను చేయించి ఆ వెంటనే వచ్చిన మంగళవారం నాడు తిరుపతి వెళ్లి స్వామికి సమర్పించాడు. అప్పటి నుంచి చెన్నశెట్టి మంచి మనసుతో జీవిస్తూ ఎన్నో దాన ధర్మాలు చేస్తూ కాలం గడిపాడు. జీవించినంత కాలం స్వామిని సేవిస్తూ గడిపి చివరన ముక్తిని పొందాడు.
శ్రీ సుబ్రహ్మణ్య వ్రతం 3వ అధ్యాయము. పూర్వకాలంలో కన్యాకుమారి సమీపంలో విష్ణుపురం అనే గ్రామంలో వెంకటాన్ అనే పాలు పోసేవాడు ఉండేవాడు. అతడు రోజు తన వద్దనున్న 10 గేదెల పాలు పితికి ఒక పెద్ద డబ్బాలో పోసుకుని బండిపై పెట్టుకుని ఊరిలో వారందరికీ పోసేవాడు. వెంకట్రామన్ పాలల్లో ఏమాత్రం నీళ్లు కలపకుండా స్వచ్ఛమైన పాలు పోస్తున్నానని అందరూ చెప్పుకునేవారు. వెంకట్రామన్ భార్య పేరు సుమతి. ఇద్దరూ ప్రతిరోజు పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఉండేవారు. వెంకట్రామన్కు పరమశివుడంటే ఎంతో భక్తి. ప్రతి సోమవారం ఉపవాసం ఉండేవాడు వెంకట్రామన్. ఇద్దరు దంపతులు కూడా సంతానం లేకపోవడం ఎంతో బాధగా ఉండేది. ఎప్పుడూ పరమేశ్వరుడి సంతానం ఇవ్వమని కోరుకునేవారు. అందరి ఇళ్లల్లో పాలు పోసిన తర్వాత ఇంటికి వచ్చే దారిలో ఒక చుట్టుపక్కల ఉన్న కుళాయి కింద ఆ పాత్రలు కడిగేవారు. కొంచెం మిగిలిన పాలను పక్కనున్న చెట్టు మొదట్లో పోసేవారు. ఇలా ప్రతిరోజు చేస్తుండేవారు. ఒకనాటి రాత్రి వెంకట్రామన్కు కలలో సుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనమిచ్చాడు. నాయనా వెంకట్రామన్, నీ భక్తికి ఎంతో సంతోషించాను. నీవు ప్రతిరోజు చెట్టు మొదట్లో అందరికీ పోగా మిగిలిన పాలు పోస్తున్నావు కదా, ఆ చెట్టు పక్కనే ఉన్న పొదట్లో ఒక దీవి సమీపంలో ఉన్నది. రోజు నీవు పోసే పాలు ఆ సర్పరాజుడు స్వీకరిస్తున్నాడు. నీవు తెలియనప్పటికీ పాలు కొంచెం పోస్తున్నప్పటికీ ప్రతిరోజు నీవు చేస్తున్న ఆ మంచి పని వలన నీకు ఎంతో పుణ్యం లభించింది. అంతేకాదు నాకు ఎంతో ప్రీతికరమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క ఎప్పటిలాగే అక్కడ పాలు పోశావు. ఆ విధంగా అక్కడ ఉన్నది సర్పానికి ప్రతిరోజు పాలు పోయడం ద్వారా నీవు ఎంతో పుణ్యాన్ని సంపాదించావు. దీని వలన నేను ఎంతో సంతోషించాను. నీకు త్వరలోనే చక్కటి కుమారుడు జన్మిస్తాడు. నీవు ఆ కుమారుడిని తీసుకుని ఇక్కడికి కొద్ది దూరంలో గల నా పుణ్యక్షేత్రమైన తిరుచెందూరికి వెళ్లి పిల్లవాడికి అక్కడే నామకరణం చేయాల్సి ఉంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఉదయం నిద్రలేవగానే సుమతికి తనకు వచ్చిన కలను వివరంగా చెప్పాడు షణ్ముఖుడు. తమను అనుగ్రహించేందుకు వారెంతో సంతోషపడ్డారు. వెంకట్రామన్ ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ చెట్టు మొదట్లో పాలు పోస్తూనే ఉన్నాడు. ఎప్పుడైనా ఆ దివ్య సర్పం కనపడుతుందేమోనని అరుదుగా చూసేవాడు. కాని ఎప్పుడూ దివ్య సర్పం కనపడలేదు. ఆ షణ్ముఖుని దయవలన కొన్ని రోజులకి తన భార్య గర్భం దాల్చి చక్కటి పిల్లాడిని కన్నది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పినట్టుగా ఆ పిల్లవాడిని వెంట పెట్టుకుని తిరుచెందూరుకు బయలుదేరాడు. ఆ రోజుల్లో ఎడ్లబండిపైనే ప్రయాణం. కొంత దూరం వెళ్లినప్పటికీ దారి ఎదురుగా ఒక అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్న సర్పం కనపడింది. దారి మధ్యలో పడగ విప్పి ఉన్న ఆ సర్పరాజ్యాన్ని చూడగానే స్వామి కలలో చెప్పిన సర్పం ఇదేనని వెంకట్రామన్కు మనసు తట్టింది. కుటుంబమంతా బండి దిగి ఆ దేవీ సర్పానికి నమస్కరించారు. పిల్లవాడి చేత కూడా నమస్కరింపచేశారు. సర్పం వెంటనే మాయమైంది. ప్రయాణం ముందుకు సాగింది. వెంకట్రామన్ దంపతులు మరోనాడు ఉదయానికి తిరుచెందూరు చేరి అక్కడ కొలువై ఉన్న స్వామిని దర్శించారు. పిల్లవాడికి అక్కడే కార్తికేయన్ అని నామకరణం చేశారు. ఆ రాత్రి అక్కడే ఉండి మరునాడు తిరిగి విష్ణుపురం చేరుకున్నారు. వెంకట్రామన్ కుటుంబమంతా ఆ స్వామిని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క 4వ అధ్యాయము. పూర్వకాలంలో మదురై నగరానికి కొద్ది దూరంలో ఒక గ్రామంలో వెంకటశాస్త్రి అనే మహాపండితుడు ఉండేవాడు. అతడు అన్ని శాస్త్రాలలోనూ విద్యలోనూ ఎంతో ప్రావీణ్యం కలవాడిగా ప్రసిద్ధి పొందాడు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి ఏ సలహా కావాలన్నా వెంకటశాస్త్రి వద్దకే వచ్చేవారు. వివాహం, గృహప్రవేశాలకు ముహూర్తాలు నిర్ణయించడంలో వెంకటశాస్త్రికి సాటి లేని ఎవరూ లేరని జనం చెప్పుకునేవారు. ఆలయ ప్రతిష్టాపన ముహూర్తాలు కావలసిన ఎంతో దూర గ్రామం నుంచి కూడా వెంకటశాస్త్రి వద్దకే వచ్చేవారు. వెంకటశాస్త్రికి 50 సంవత్సరాల వయసు వచ్చింది. ఎంతో ఆరోగ్యంగా సుఖంగా ఉంటున్న వెంకటశాస్త్రికి ఉన్నట్టుండి ఒక చర్మ వ్యాధి పట్టుకుంది. శరీరం అంతా దురద రావటం, కొంచెం గోకినా పుండ్లు పడటం జరిగేది. చర్మం అక్కడక్కడ తెగిపోతూ ఉండేది. వెంకటశాస్త్రికి ఆయుర్వేదం కూడా పరిచయం ఉండటం చేత కొన్ని మందులు వాడి చూశారు. అవేమీ ఏమాత్రం పనిచేయలేదు. ఇక లాభం లేదనుకోని మదురై నుంచి పెద్ద వైద్యుల కోసం కబురు పంపాడు. వెంకటశాస్త్రిపై ఉన్న అభిమానంతో వారు ఊరు వచ్చి పరీక్షించి మందులు ఇచ్చారు. అయినప్పటికీ లాభం లేకపోయింది. ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలమని వెంకటశాస్త్రి బాధపడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు ఆ ఊరికి ఆంధ్రదేశం నుండి ఒక గొప్ప జ్యోతిష్కుడు వచ్చాడు. అతడు జ్యోతిష్యంలో ఎంతో ప్రావీణ్యం కలవాడని, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలడని
జనం చెప్పుకున్నారు. ఒకనాడు ఆ జ్యోతిష్కుడు వెంకటశాస్త్రి ఇంటికి వచ్చాడు. అతని జాతకం చూసి కళ్ళు మూసుకుని ధ్యానించి ఇలా అన్నాడు: స్వామి, మీరు కిందటి జన్మలో ఘోరాతి ఘోరం చేశారు. ఆ కారణంగా 10 సర్పాలను చంపారు. నీకు ఏ హాని తలపెట్టపోయినప్పటికీ వాటిని క్రూరంగా హింసించి చంపారు. ఆ పాపఫలం మీరు ఈ విధంగా అనుభవిస్తున్నారు. దీనికి ఒక్కటే పరిహారం, ఆ కార్తికేయుడిని వేడుకోవటమే. ఇక్కడకు కొద్ది దూరంలో తిరుప్పరకుండ్రం అనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్యక్షేత్రం ఉన్నది. అక్కడ వెలిసిన షణ్ముఖుడు ఎంతో గొప్ప మహత్యం కలవారు. స్వామి తన బల్లెంతో అక్కడ ఒక సరస్సును సృష్టించాడు. తరువాత వచ్చే మంగళవారం ఆ క్షేత్రానికి వెళ్లి స్వామిని ఆరాధించి ఆ సరస్సులో స్నానమాచరించమని, పూర్వజన్మ పాపం నశించి పూర్తిగా ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పాడు. వెంకటశాస్త్రి ఆ తర్వాత వచ్చిన సోమవారం బయలుదేరి రాత్రికి తిరుప్పరకుండ్రం చేరాడు. ఉదయం లేచి చూసిగా స్నానం చేసి ఆలయంలో స్వామిని దర్శించాడు. అటు పిమ్మట పక్కనే ఉన్న సరస్సు వద్దకు వచ్చి ఆ నీటిలో దిగి 2 చేతులతో ఆ కార్తికేయునికి నమస్కరిస్తూ నీటిలో 3 సార్లు మునిగాడు. అంతే, ఆశ్చర్యం! వెంకటశాస్త్రి చర్మ వ్యాధి క్షణంలో మాయమైంది. ఆనందంతో వెంకటశాస్త్రి కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి. ఆలయం వైపు తిరిగి ఆ స్వామిని ప్రార్థిస్తూ ఇలా అన్నాడు: స్వామి కార్తికేయ, నీవు జ్ఞాన సంపన్నుడవు. నిన్ను కొలిచిన వారిని నిత్యం రక్షించి అమృతామూర్తివి. శ్రీవల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర, ఇదే నా నమస్కారములు. నిన్ను స్మరించే వారికి ఎన్నో జన్మల పాపాలు నశించి కైవల్యం లభిస్తుంది. నిత్యం నిన్ను తరించే వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి అని ఆ స్వామి ఎన్నో విధాలా కొనియాడాడు. ఆలయంలోకి వెళ్లి స్వామిని దర్శించాడు. తిరిగి తన ఊరు ప్రయాణమయ్యాడు. జీవించేంతకాలం ఆ స్వామిని సేవిస్తూ సుఖంగా జీవించి చివరకు ముక్తిని పొందాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించడం వలన కొంచెం దోషం ఉన్నా విముక్తులవుతారు. ఎటువంటి సర్పదోషాలు ఉన్నా తొలగిపోతాయి. బుద్ధి వికసిస్తుంది. విద్యార్థులకు పరీక్షలలో విజయం కలుగుతుంది. మంగళవారం నాడు శల్యుడిని పూజించిన వారికి చక్కటి సంతానం కలుగుతుంది. నిత్యము ఆ స్వామిని తలిచే వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి.